స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, శిలా 2 రోజుల పాటు కూడా హైకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించిన వాదనలు అయితే కొనసాగాయి. కొద్దిసేపటి క్రితం హైకోర్టు స్టే కూడా విధించడం జరిగింది. అసలు హైకోర్టులో 2 రోజుల పాటు ఏ వాదనలు జరిగాయి, ఈ రోజు సీజే ఏం చెప్పారు, ఈ వివరాలన్నింటి కూడా హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్, అసలు ఓవరాల్ గా 2 రోజుల పాటు ఏం జరిగింది, అలాగే ఈ రోజు సీజే ఏం చెప్పారు? సార్, 2 రోజుల సంది సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ పిటిషనర్ తన వాదనలు వినిపించాడు. పిటిషనర్ తరఫుకి వెళ్ళి మయూర్ రెడ్డి, వివేక్ రెడ్డి నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉదయం అవే కంటిన్యూ అయ్యాయి. రకరకాల జడ్జిమెంట్ చెప్పారు. 50% క్రాస్ 80% దాటకూడదు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా అది రిఫర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టం ఏవైతే ఈ చట్టపరిధి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కానీ ఏవి కానీ క్రాస్ చేసి ఈ 50% క్రాస్ కావడానికి వీల్లేదని చెప్పుకుంటూ అనేక చెప్పారు. ఈ కులగణన కానీ ఇవి కానీ ఒక ఎంపరిటికల్గా డాటా కలెక్ట్గా కాలేదని చెప్పి కానీ వీటి మీద కానీ ప్రతి ఎలక్షన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ వీటి మీద కానీ ఎలాంటి తొందరపడి ఎలక్షన్ కాండక్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి అనేకమైనటువంటి జడ్జిమెంట్లు ముందు పెట్టి సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత అభిషేక్ సంఘవి గారు కూడా తన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ పరిధిలో 50% క్రాస్ చేయొచ్చు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ 50% దాటకూడదని ఎక్కడా లేదు, కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి కానీ ఇట్లా చేయొద్దు, పరిస్థితులను బట్టి స్పెషల్గా చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సుదీర్ఘ వాదనలు వినిపించుకుంటూ అనేక జడ్జిమెంట్లు ముందర పెట్టారు. అన్ని వాదనలు నిన్న చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ 2:15 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు తన వాదనలు వినిపించుకుంటూ ముందుగా ఏం చెప్పాడంటే, ఎంపరిటికల్గా డాటా ఇట్లా కలెక్ట్ చేశాము, ఇంటింటికి డోర్ టు డోర్ చేశాము, సమగ్రంగా బ్యాక్వర్డ్ కాస్ట్కి సంబంధించి చేశాము, అలాగే పార్లమెంట్లో అసెంబ్లీలో అన్ని పార్టీలు, శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. దాన్ని గవర్నర్కు పంపించాము. అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి కనుక ఈ పిటిషన్లో పసలేదు, వీటిని డిస్మిస్ చేయండి అని చెప్పి అనేక విధాలుగా అడగడం జరిగింది. అనేకమైన రిఫరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. బారాజీ కేసు అని రకరకాలుగా మైసూరు కేసు ఉంది, రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పెట్టుకుంటూ ప్రధానంగా ఏం చెప్పారంటే, ఇవాళ ఆర్టికల్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయో ఆర్టికల్ 15(1) ఇట్లాంటివి కొన్ని 32, 31 ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వీటిని స్పృశించడం జరిగింది, అన్ని నివేదించడం జరిగింది. సుదీర్ఘంగా విన్న తర్వాత కర్ణాటక అడ్వకేట్ జనరల్ గారు అయితే చేసినటువంటి అవి కూడా వినడం జరిగింది. అన్ని రిఫరెన్స్లు అన్ని విన్న తర్వాత ఏం చేశారంటే, చివరకు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, అన్ని హైరింగ్స్ను 4 వారాల లోపల అఫిడవిట్ రూపంలో దాఖలు చేయండి, 2 వారాల వరకు ఈ ఎలక్షన్ జరగకుండా జీవో నెంబర్ 9 మరియు ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా 2 వారాల వరకు జరగకుండా మేము స్టే విధిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే రేపు బెంచ్లో ఏమైనా లంచ్ మోషన్ పిటిషన్ టైప్లో వేసే అవకాశం ఉందా, హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఏమైనా వేసే అవకాశాలు ఉంటాయి? నేను నా ఒపీనియన్, లీగల్గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా యాజ్ ఏ లాయర్గా మాత్రము నాకు తెలిసినంత వరకు మాత్రం మీకు ఒక విషయం తెలుసు, మన పిటిషనర్స్ ఇక్కడ ఆల్రెడీ విచారణ కొనసాగుతుండగానే సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32 కింద వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు చాలా స్పష్టంగా, ఏమనంటే అక్కడ ఆల్రెడీ కేసు విచారణలో ఉండగా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పి ఏ వాదనలు వినకుండానే, ఇట్లా ప్రభుత్వం తరఫున కానీ వాళ్ళ తరఫున కానీ వినకుండానే కేసు డిస్మిస్ చేసి మీరు హైకోర్టులో అప్రోచ్ కండి, అక్కడ మీకు న్యాయం జరగకపోతే మీరు ఇక్కడికి రండి అని చెప్పారు. ఈ విషయం మీకు గుర్తే ఉంది. నిన్న వాదనలు జరిగాయి. వీళ్ళకి కూడా అదే పరిస్థితిలో అక్కడ ఆల్రెడీ స్టే విధించారు, అక్కడ ఆల్రెడీ నడుస్తున్నది, 4 వారాలు మీకు టైం ఇచ్చారు, అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పి కోర్టు చెబుతుండొచ్చు అని అందరి ఒపీనియన్. అదేదైనా సీజే గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని పార్టీలు కూడా 2 వారాల లోపల పూర్తిగా వాళ్ళు సంబంధించిన ఇవ్వాల్సి ఉంటుంది. 2 వారాలు మాత్రం ఎలక్షన్ మీద స్టే ఇచ్చారు, ఎలాంటివి జరగకుండా షెడ్యూల్ మీద జీవో 9 మీద ఇచ్చారు. 4 వారాల వరకు అన్ని ఎవరైతే ఈ పిటిషన్ చేశారు కదా వాళ్ళందరూ ఈ పిటిషన్ తరపుకెళ్ళి వాళ్ళు అఫిడవిట్ కానీ రూపేనా కానీ రిటర్న్లో కానీ వాళ్ళ యొక్క అన్ని సబ్మిట్ చేయాలి. దాన్ని మొత్తం పూర్తిగా నేను వింటాను, విన్న తర్వాతనే ఫైనల్ కన్క్లూషన్కి వస్తామన్నట్టుగా జడ్జి గారు చెప్పుకుంటూ 2 వారాలు స్టే విధించడం జరిగింది.
మొత్తానికైతే 2 వారాలు ఎలక్షన్ పైన స్టే విధించడం జరిగింది. అదే సమయంలో మరొక 4 వారాల పాటు కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో బీసీ సంఘాల నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా హైకోర్టు ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయి దద్దరిల్లింది. బీసీకి సంబంధించిన నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు ప్రభుత్వానికి యాంటీగా, ఒకరు ప్రభుత్వం తరఫున కూడా నినాదాలు చేస్తూ మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా కొంతసేపు హోరెత్తించడం అయితే జరిగింది. రేపు బీసీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్కి పిలిపిస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇక రేపు బంద్కు పిలిపించిన తర్వాత మరి కార్యాచరణ ఏ విధంగా బీసీ నేతలు రూపొందించుకుంటారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. శీల రైట్ థ్యాంక్ యూ ఆర్కే.